హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 10th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఇస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ఐపీఎల్ని, మన భారత్లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ని వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే భారత్కి మరియు పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఐపీఎల్ అనేది వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఆడతారు కాబట్టి అందరి యొక్క భద్రత కొరకు ఈ వినోదం ఇప్పుడు అవసరం లేదన్నట్లు ఈ ఐపీఎల్ని అయితే వాయిదా వేయడం జరిగింది, నిరవధిక వాయిదా. సో ఇప్పుడు ఏ మ్యాచ్ని వాయిదా వేశారంటే హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ ఈ మ్యాచ్ని వాయిదా వేయడం జరిగింది. సో ఇంకా జరగాల్సిన మ్యాచ్లు ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయన్నమాట. సో వీటిని కూడా వాయిదా వేయడం జరిగింది అనమాట. సో భారత్ అండ్ పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆపరేషన్ బనియన్ ఉల్ మర్పూస్. ఇది ఏ దేశానికి చెందిన ఆపరేషన్? మిలిటరీ ఆపరేషన్, అంటే పాకిస్తాన్కి చెందిన మిలిటరీ ఆపరేషన్ అనమాట. సో పాకిస్తాన్ వచ్చేసి అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి, ఆపరేషన్ బనియన్ ఉల్ మర్పూస్ నేమ్ వచ్చేసి. సో ఏ దేశంపై అంటే మన భారత్పై పాక్ వచ్చేసి ఈ ఆపరేషన్ని చేయడం జరుగుతుందన్నమాట. పాక్కి చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్ ఇది. ఏ దేశంపై అంటే భారత్పై చేసింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బలూచిస్తాన్కు పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం. సో ఇక్కడ ఏంటంటే భారత్కి మరియు పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో బలూచిస్తాన్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటుంది. సో ఎన్నో రోజులుగా పాకిస్తాన్ నుంచి విడిపోవాలని తీవ్ర అల్లర్లు అయితే బలూచిస్తాన్లో జరుగుతున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి మేము విడిపోయాము, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది అన్నట్లు ప్రకటించుకోవడం జరిగింది. ఎవరు ప్రకటించారంటే మీర్యార్ బలూచ్ ప్రకటించడం జరిగింది. సో పాక్ నుండి విడిపోవాలని కోరుకుంటుంది బలూచిస్తాన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పాక్ మరియు భారత్కి మధ్య జరుగుతున్న ఈ దాడిలో హరోప్ అనే డ్రోన్స్ని ఇండియా యూస్ చేయడం జరిగిందనమాట. హరోప్ అనే డ్రోన్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, హరోప్ అంటే ఏంటంటే డ్రోన్స్ అనమాట. ఇండియా వచ్చేసి పాక్పై ప్రతీకార దాడి కోసం వీటిని యూజ్ చేయడం జరిగింది, ఈ హరోప్ డ్రోన్స్ని. ఇది వచ్చేసి భారతదేశం యొక్క ఆత్మాహుతి డ్రోన్ అనమాట. అంటే టార్గెట్ని నాశనం చేసి తనంతట తాను నాశనం అయిపోతుంది అనమాట. డ్రోన్ ఆత్మాహుతి డ్రోన్ అంటే తనంతట తాను కూడా నాశనం అవ్వడం జరుగుతుంది. సో ఈ డ్రోన్స్ని ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నారంటే ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది భారత్. గుర్తుంచుకోండి, మనం చూస్తుంటే ఈ యుద్ధంలో చాలా వాటిని యూజ్ చేయడం జరిగింది. S-400 మిజైల్స్, INS విక్రాంత్ ఇలాంటి వాటిని యూజ్ చేయడం జరిగింది కదా. సో వాటిని గుర్తుంచుకోండి, ఏ దేశం నుంచి మన దేశం దిగుమతి చేసుకుందనేది గుర్తుంచుకోండి. సో ఇక్కడ హరోప్ డ్రోన్స్ని వచ్చేసి ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీటిని యూజ్ చేశారనమాట హరోప్ డ్రోన్స్ని. ఈ హరోప్ డ్రోన్స్ని వాడి లాహోర్లో ఉన్నటువంటి పాకిస్తాన్లోని ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం చేసిందంట ఈ హరోప్ డ్రోన్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మిషన్ సంకల్ప్. ఈ మిషన్ సంకల్ప్ ఏంటంటే మావోయిస్టులకు జరుగుతున్న ఒకటి వ్యతిరేక ఆపరేషన్ అనమాట. ఎక్కడ జరుగుతుంది ఈ ఆపరేషన్ అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక ఆపరేషన్ జరుగుతుంది, మిషన్ సంకల్ప్. ఇదేంటంటే విస్తృత మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ అనమాట. ఎక్కడ అంటే కర్రేగుట్ట కొండల్లో ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది. మావోయిస్టులను పట్టుకోవడం కోసం, మావోయిస్టులను అంతమొందించాలనే దిశగా ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ సరిహద్దులో ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2021లో దేశవ్యాప్తంగా మరణాలు భారీ పెరుగుదల. ఈ నివేదికను వచ్చేసి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ CRS ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనే సంస్థ 2021 సంవత్సరానికి సంబంధించిన నివేదిక. ఇందులో ఏం తెలుపుతుందంటే 2021 సంవత్సరంలో మన భారత్లో 1,02 కోట్ల మంది మరణించడం జరిగిందంట. సో ఎందుకు అంటే కరోనా మహమ్మారి కారణంగా 1 కోటి మంది మరణించడం జరిగినట్లు ఈ నివేదిక తెలపడం జరుగుతుంది. ఇది కంపేర్ చేస్తే కనుక 2020 సంవత్సరంతో పోలిస్తే 25% ఎక్కువ 2021 సంవత్సరంలో మరణించడం జరిగిందంట. కారణం వచ్చేసి కరోనా మహమ్మారి. ఇందులో పురుషులు అండ్ మహిళలు చూస్తే కనుక కేటగిరీలో 60% పురుషులు మరణించారు అండ్ 39% స్త్రీలు మరణించడం జరిగిందంట. ఈ 1 crore ప్రజలలో పురుషుల వాటా వచ్చేసి 60% ఉంటే మహిళలు వచ్చేసి 39.2 మహిళలు మరణించడం జరిగింది ఈ 2021 సంవత్సరంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలపై రుద్దలేమన్నట్టు సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది.
ఇక్కడ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం 2020 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఏ కమిటీ యొక్క సిఫార్సు మేరకు అంటే కస్తూరి రంగన్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు ఈ జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఈ జాతీయ విద్యా విధానం ఉందో దీనిపై రాష్ట్రాలపై బలవంతంగా ఈ విద్యా విధానాన్ని ఈ పాలసీని రుద్దలేమన్నట్టు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఇంకొక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అదేంటంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కనుక రాష్ట్రాలలో ఈ విద్యకు సంబంధించి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే మాత్రం అప్పుడు మేము కల్పించుకుంటాం అన్నట్లు సుప్రీంకోర్టు దీనిపై వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు కోర్టులు జోక్యం చేసుకోగలను అని తెలపడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వచ్చేసి ఈ జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట, ఈ ఎడ్యుకేషన్ పాలసీకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ అండ్ న్యూజిలాండ్ ఈ రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది కుదిరిందనమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ అండ్ న్యూజిలాండ్కి మధ్య కుదిరింది. సో న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చేసి వెల్లింగ్టన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య అంటే భారత్ మరియు చిలీ మధ్య సెఫా అనే ఒక ఒప్పందం జరిగింది. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అనేది భారత్ అండ్ చిలీ ఈ రెండు దేశాల మధ్య జరిగిందనమాట. సో ఇందులో భాగంగా ఈ ఒప్పందంలో భాగంగా వచ్చేసి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలపడతాయంట. సో ఇక్కడ చిలీ యొక్క క్యాపిటల్ చూసాక శాంటియాగో వచ్చేసి క్యాపిటల్ రాజధాని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పర్యావరణ హితమైన అధునాతనమైన లూబ్రికెంట్ని అభివృద్ధి చేసినవారు. ఒక లూబ్రికెంట్ని అభివృద్ధి చేయడం జరిగింది, అది పర్యావరణ హితం. సో ఈ కొత్త లూబ్రికెంట్ని ఎవరు అభివృద్ధి చేశారంటే గువాహటి శాస్త్రవేత్తలు. IASST ఈ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి గువాహటిలో ఉంది. ఈ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ IASST అని చూసాక ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి దీని యొక్క ఫుల్ నేమ్. సో ఇక్కడ ఏంటంటే ఈ లూబ్రికెంట్ వచ్చేసి అధిక పనితీరు గల లూబ్రికెంట్ని ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. పర్యావరణ హితం కూడా ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, క్యాన్సర్ చికిత్సకు ముఖ గుర్తింపు ఆధారిత ఒక AI సాధనాన్ని కనుగొన్నారు. AI సాధనం, సో దాని నేమ్ వచ్చేసి ఫేస్ ఎడ్జ్ అనే AI సాధనం. ఇది వచ్చేసి క్యాన్సర్ రోగులకి చికిత్స మరియు కోలుకునే అవకాశాలను ఈ AI ద్వారా అంచనా వేయొచ్చు అంట. సో దీనికి సంబంధించిన అధ్యయనం వచ్చేసి లాన్సెట్ జర్నల్లో ప్రచురించడం జరిగింది. సో ఫేస్ ఎడ్జ్ అంటే క్యాన్సర్ చికిత్సకు గుర్తించడం కోసం ఒక AI సాధనం అని గుర్తుంచుకోండి. దాని నేమ్ వచ్చేసి ఫేస్ ఎడ్జ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సావోలా జన్యు మ్యాపింగ్. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ సావోలా అనేది ఒక జంతువు. సో ఆ జంతువు యొక్క జన్యు మ్యాపింగ్ని విజయవంతంగా మ్యాప్ చేయడం జరిగిందన్నమాట. సావోలా జన్యు సంకేతాలను విజయవంతంగా మ్యాప్ చేశారు. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే జెనెటిక్ రెస్క్యూ అండ్ క్యాప్టివ్ బ్రీడింగ్కి నూతన మార్గాలు అందుబాటులోకి వస్తాయంట. సో ఇక్కడ సావోలా అనే జీవి IUCN లిస్ట్లో ఏ స్థితిలో ఉంది అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్థితిలో ఉంది ఈ సావోలా అనే జీవి. నెక్స్ట్ తెలంగాణకు చెంది తెలంగాణ రాష్ట్రంలోనే తొలి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ని మహబూబాద్ డిస్టిక్లో కేసముద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తారంట, తొలి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్. నెక్స్ట్ ఒక పుస్తకం, జనతాకి కహాని మేరీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ. దీన్ని వచ్చేసి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు ఆవిష్కరించడం జరిగింది. సో దీని రచయిత ఎవరంటే ఈ జనతాకి కహాని మేరీ ఆత్మకథ పుస్తకం యొక్క రచయిత వచ్చేసి బండారు దత్తాత్రేయ గారు, హర్యానా గవర్నర్. మన తెలుగువాడైనటువంటి బండారు దత్తాత్రేయ ప్రజెంట్ హర్యానాకి గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇతను వచ్చేసి రచయిత. దీన్ని ఎవరు ఆవిష్కరించారంటే ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు ఆవిష్కరించడం జరిగింది ఈ బుక్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ ఈవెంట్లో 800 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును సాధించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ అఫ్జల్ 800 మీటర్ల పరుగుల జాతీయ రికార్డుని సాధించడం జరిగిందన్నమాట. సో ఇతను వచ్చేసి ఈ 800 మీటర్లని కేవలం 1 నిమిషం 45.61 సెకండ్లలో రీచ్ చేయడం జరిగిందన్నమాట. లక్ష్యాన్ని సాధించగలిగాడు. ఇంతకు ముందున్నటువంటి రికార్డుని బ్రేక్ చేసి ఇతను ఈ రికార్డుని కైవసం చేసుకున్నాడు మహమ్మద్ అఫ్జల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఉత్తరప్రదేశ్ వచ్చేసి UP అగ్రీస్ మరియు AI ప్రజ్ఞ అనే 2 కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందన్నమాట. ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. సో ఎవరి మద్దతుతో అంటే ప్రపంచ బ్యాంకు మద్దతుతో ఈ 2 కార్యక్రమాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీసుకురావడం జరిగింది, UP అగ్రీస్ అండ్ AI ప్రజ్ఞ.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, గేమింగ్ మరియు ఈ స్పోర్ట్స్ను ప్రోత్సహించడం కొరకు ఒక ఒప్పందం అనేది జరిగిందనమాట. ఎవరి మధ్య అంటే GDAI అండ్ SCPC. ఇక్కడ GDAI అంటే గేమ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ SCPC. ఈ రెండింటి మధ్య ఒక ఒప్పందం జరిగింది. దేనికి రిలేటెడ్ అంటే గేమింగ్ని మరియు ఈ స్పోర్ట్స్ని ప్రోత్సహించడానికి కొరకు ఈ ఒప్పందం అనేది ఈ రెండు సంస్థల మధ్య జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ డిఫెన్స్ ఫండ్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తన ఒక నెల జీవితాన్ని ఫండ్కి విరాళంగా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా విరాళాలను అందించారంట ఈ నేషనల్ డిఫెన్స్ ఫండ్కి. సో ఇది వచ్చేసి 1962లో స్థాపించడం జరిగింది. ఈ డిఫెన్స్ ఫండ్కి విరాళాలు వచ్చేసి స్వచ్ఛందంగా వాలంటీర్ ఎలాంటి ఫోర్స్ లేకుండా ఈ విరాళాలు అనేది సంస్థకు ఇవ్వడం జరుగుతుంది నేషనల్ డిఫెన్స్ ఫండ్కు యుద్ధ పరిస్థితుల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్మీ చీఫ్కి, మన భారతదేశంలో ఆర్మీ చీఫ్కి కేంద్రం ఒక అధికారం ఇవ్వడం జరిగింది. అదేంటే ఆర్మీ చీఫ్కి టెరిటోరల్ ఆర్మీని యూస్ చేసుకునే అనుమతిని కేంద్రం ఇవ్వడం జరిగింది ఆర్మీ చీఫ్కి. సో ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి వీళ్ళు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటారు ఈ టెరిటోరల్ ఆర్మీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే అత్యధిక మంచు చిరుత సాంద్రత ఎక్కడ నమోదైందంటే లడఖ్లో నమోదైంది. ప్రపంచంలోనే అత్యధిక మంచు చిరుతల సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉందంటే లడఖ్లో ఎక్కువ ఉందంట. సో ఇండియాలో చూస్తే కనుక టోటల్గా 718 మంచు చిరుతలు ఉంటే కనుక లడఖ్లోనే 477 ఉన్నాయంట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అత్యధిక మంచు చిరుత సాంద్రత ఎక్కడ ఎక్కువగా నమోదైందంటే లడఖ్ అని గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.